ఏకాదశి పవిత్ర ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణింపబడింది. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరును, దాని మహాత్మ్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశి అని, మనిషి యొక్క సమస్త పాపములను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినమని, ఆ ఏకాదశి మహాత్మ్యాన్ని వినడము చేత వాజ్పేయ యజ్ఞము చేసినంత ఫలము కలుగుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలుపనారంభించాడు. ద్వాపరయుగారంభంలో మహిష్మతీపురమనేడి రాజ్యాన్ని మహీజిత్తుడనేడి రాజు పాలించడివాడు. సంతానము లేకపోవడం వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు. సంతానహీనుడైన వానికి ఇహపరాలలో సుఖం లేదు కదా. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఆనందాన్ని కలిగించే పుత్రరత్నమే అతనికి కలుగలేదు. తన దీన పరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్నబిడ్డలుగా చూసుకునే రాజ్య ప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు: ప్రజలారా, ఈ జన్మలో నేనెట్టి పాపము చేయలేదు, అధర్మయుతమైన ధనముతో ఖజానాను నింపలేదు, బ్రాహ్మణుల సంపత్తిని, దేవతల సంపదను కొల్లగొట్టలేదు, పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను, మిమ్మల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసి ఉంటే సోదరుడు, బంధువుల వంటి సంబంధీకులనైనను దండించుటలో వెనకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాత్ముడు అయితే శత్రువుకైనను నేను గౌరవం ఇచ్చదు. ఓ బ్రాహ్మణులారా, ఈ ప్రకారముగా ధర్మ మార్గంలో నడిచినప్పటికీ నేను పుత్రహీనుడనయ్యాను. దీనికి కారణమేమిటో తెలపండి. రాజు యొక్క దీనాలాపనమును వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని తమ రాజు నిమిత్తమై భూత భవిష్యత్ వర్తమానములెరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరకు వారు లోమశముని మునిని కలుసుకున్నారు. ఆయన కఠోర తపస్సులో ఉన్నాడు. ఆయన దేహము దివ్యముగాను ఆనందమయముగాను ఉన్నది. ఆయన ఉపవాస వ్రతంలో ఉన్నాడు. ఆత్మనిగృహుడైన ఆ ముని సర్వజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దానము కలవాడు, తేజోమయుడు అయి ఉన్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పము గడిచిపోగానే ఆ ముని దేహము నుండి ఒక్క లోమము క్రింద పడుతుంది. అందుకే మునికి లోమశముని అని పేరు వచ్చింది. ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు. ఆ ముని తేజస్సుచే మోహితులైన వారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రముగా స్తోత్రము చేశారు. అది విని ఆ ముని వారెవరని, తన నిందులకై స్తుతిస్తున్నారని అడిగాడు. అప్పుడు ప్రత్యుత్తరముగా బ్రాహ్మణులు ఆయనతో, మునివర్య, సందేహ నివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహీజిత్తునకు సంతానము కలగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ములను చూడగలిగాము. మహనీయుడైన వ్యక్తి దర్శన మాత్రము చేతనే పురుషుడు సకలాభీష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి అని విన్నపం చేసుకున్నారు. వారి ప్రార్థనలను వినిన లోమశముని వెంటనే ధ్యానమగ్నుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలుసుకున్నాడు. మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. అతడు ఒక గ్రామము నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. చంతనే అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది. దానిలో అతడు నీళ్లను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగతో పాటు నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. కానీ ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమేసి తానే మంచినీళ్లను తాగాడు. దప్పిక కొని ఆవును నీళ్లు తాగకుండా ఆపినందులకు అతనికి పాపం అంటింది. తత్కారణంగా అతడు ప్రస్తుత రాజజన్మలో పుత్రహీనుడయ్యాడు. అది వినిన బ్రాహ్మణులు
పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చుననియు రాజు యొక్క పాపము తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమనియు మునిని అర్థించారు. అప్పుడు లోమశముని వారితో శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి, మీరు మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు దారపోయండి. మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడవుతాడు అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు, సంతోషించారు. తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమశముని చెప్పినదంతా ఆయనకు పూసగొచ్చినట్లు చెప్పారు. తదనంతరము సరైన సమయం రాగానే రాజు యొక్క సలహాదారులైన బ్రాహ్మణులు ముని యొక్క ఉపదేశాన్ని గుర్తు చేసుకొని రాజుతో పాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశి రోజు వారు తమ పుణ్యాన్ని రాజునకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతి అయి అందమైన పుత్రుని కన్నది. ధర్మరాజా, ఈ పవిత్ర ఏకాదశి పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖవంతుడవుతాడు. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరము భగవద్ధామానికి చేరుకుంటాడు. ఆగస్టు నెల 20వ తేదీ శుక్రవారం పవిత్ర ఏకాదశి పర్వదినం. మన్నాడు ద్వాదశి పారాయణ. రమారమి 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు చేయాలి. ఇది ఓల్డ్. ముఖ్య సూచన: ఏకాదశి రోజు బ్రహ్మహత్యా పాతకము లేదా గోహత్యా పాతకము వంటి ఘోరమైన పాపాలు 5 రకాలైన ధాన్యాలను ఆశ్రయిస్తాయి. కనుక చరమలాభాన్ని పొందగోరే శ్రద్ధావంతులు ఆ రోజును వాటిని భుజింపరాదు. బియ్యము నుండి తయారైనటువంటి పిండి, అటుకులు, పేలాలు వంటివి, గోధుమ పిండి, మైదా పిండి, రవ్వ, బార్లీ వంటివి, పెసరపప్పు, కందిపప్పు వంటి పప్పు దినుసులు, బఠానీలు వంటివి, ఆవాలు, నువ్వులు, వాటి నుండి తీసడి నూనె అనేవే ఈ 5 రకాల నిషిద్ధ ధాన్యాలు. వీటిని తింటే ఏకాదశి వ్రతభంగం జరిగినట్లు అవుతుంది. పాలు, పండ్లతో ఉపవాసం చేయడం శ్రేష్టం. ద్వాదశి రోజున ధాన్యముతో వండిన ప్రసాదముతో పారణ చేయడం ద్వారా ఏకాదశి వ్రతము పూర్తవుతుంది. పవిత్ర ఏకాదశికి